ఇవాళ రెండో రోజు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది. సూర్యాపేట నుంచి భువనగిరి వరకు కేసీఆర్ బస్సు యాత్ర సాగనుంది. సాయంత్రం భువనగిరిలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ ను గెలిపించాలని కోరుతూ కలెక్టరేట్ నుండి వినాయక చౌరస్తా వరకు రోడ్ షో సాగనుంది. అనంతరం వినాయక చౌరస్తా వద్ద కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. స్వాగత తోరణాలతో కేసీఆర్ కటౌట్స్ తో భువనగిరి పట్టణం గులాబీమయంగా మారింది. కేసీఆర్ ప్రసంగం కోసం భువనగిరి ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భువనగిరిలో కేసీఆర్ రోడ్ షో సంబంధించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. మరి కాసేపట్లో భువనగిరి పట్టణం అంతా కూడా గులామయంగా మారబోతోంది. జన సంద్రాన్ని తలపించేలాగా రోడ్ షో జరగబోతోంది. ఈ రోడ్ షోకు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాబోతూ ఉన్నారు. నిన్న మనం చూసాం సూర్యాపేట అదేవిధంగా మిర్యాలగూడలో జరిగినటువంటి రోడ్ షోలు ఒక ప్రభంజనం సృష్టించాయి. జన జాతరను తలపించాయి, జన కుంభమేళను తలపించాయి. 30-40 వేల మంది కార్యకర్తలు ప్రజల అభిమానులు తల్లిరాగా ఆ రెండు రోడ్ షోలు కూడా చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. కేసీఆర్ గారికి పెద్ద ఎత్తున బూస్టింగ్ కూడా రావడం జరిగింది. ఇక కేసీఆర్ గారి ప్రసంగాలు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచించేలాగా మనకు కనిపించింది. రైతుల కష్టాలు విడమరుస్తూ తెలంగాణ ఆగమైనటువంటి విధానాన్ని వివరిస్తూ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఏ విధంగా బుద్ధి చెప్పాలి, ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి, ఈసారి గెలిపిస్తే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు తెలంగాణ సంబంధించినటువంటి హక్కుల గురించి ఢిల్లీలో ఎట్లా కొట్లాడతారనేది కూడా సౌర్యంగా వివరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఏం జరుగుతుంది, రాజకీయానికి సంబంధించి కూడా ఎవరెవరి సిద్ధాంతాలు ఏ విధంగా ఉన్నాయి, అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తెలంగాణను ఇబ్బందులకు గురిచేస్తోంది, రైతాంగాన్ని ఏ విధంగా ఇబ్బందికి గురిచేస్తుంది అనేది కేసీఆర్ గారు సౌర్యంగా వివరించారు. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన అనేది మనకు వ్యక్తమవుతోంది. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ రోడ్ షోలన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక ప్రభంజనం సృష్టించేలాగా నల్గొండ పరిధిలో ఉన్నటువంటి నల్గొండ పార్లమెంటు సెగ్మెంట్, అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునేలాగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు చేసినటువంటి ఈ రోడ్ షోలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉన్నాయి, ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం భువనగిరిలో ఉన్నాం. భువనగిరిలో భారీ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం సూర్యాపేటలో ఉన్నారు కేసీఆర్ గారు. సూర్యాపేట నుంచి వయా చిట్యాల, రామన్నపేట, ఒలిగొండ మీదుగా భువనగిరికి చేరుకుంటారు. భువనగిరికి 4-5 గంటల ప్రాంతంలో చేరుకొని ఇక్కడ కలెక్టరేట్ నుంచి 2 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వినాయక చౌరస్తా వరకు కూడా వేలాది మంది కార్యకర్తల నడుమ, అభిమానుల నడుమ రోడ్ షోలో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ని గెలిపించేందుకు ఏ విధమైనటువంటి కార్యాచరణ రూపొందించాలి, ఏ విధంగా అమలు చేయాలి, ఏ విధంగా ఇదంతా కూడా జరుగుతూ ఉంది, ఏ విధంగా ఆలోచన చేసి విచక్షణతో ఓటారని కూడా కేసీఆర్ గారు దిశానిర్దేశం చేశారు. కాబట్టి ఇక్కడంతా కూడా ఉత్కంఠ నెలకొంది, అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ గారి రాక సందర్భంగా భువనగిరి పట్టణం అంతా కూడా గులామయంగా మారింది. గులాబీ కార్యకర్తలు, గులాబీ సైనికులు ఈ కేసీఆర్ గారికి గ్రాండ్గా వెల్కమ్ తెలిపేలాగా భువనగిరి పట్టణాన్ని అంతా కూడా స్వాగత తోరణాలతో గులామయంగా చేశారు. ఎక్కడికక్కడ కటౌట్స్ పెట్టారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా కళారూపాల, నృత్య రూపాలతో ఈ ప్రాంతం అంతా కూడా ఒక జన సందోహం తలపిస్తూ ఉంది. కేసీఆర్ గారు వస్తున్నటువంటి సమాచారంతో భువనగిరి పట్టణంలో ఎక్కడ చూసినా కూడా సందడి వాతావరణం నెలకొంది. ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు కేసీఆర్ గారిని చూసేందుకు, ఆయన ప్రసంగాన్ని వినేందుకు. ఎక్కడికి వెళ్ళినా కూడా కేసీఆర్ గారి రోడ్ షోల గురించి చర్చ జరుగుతూ ఉంది. రాజకీయాల్లో, మేధావర్గాల్లో, తెలంగాణ ఉద్యమం సంబంధించినటువంటి కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారు. ఈ రోడ్ షోకు సంబంధించినటువంటి భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. సార్, ఎట్లా ఉందండి? కేసీఆర్ గారు వస్తూ ఉన్నారు. నిన్న మిర్యాలగూడలో చూసాం, సూర్యాపేటలో చూసాం, జన ప్రభంజనం. భువనగిరి కూడా అట్లా ఉండబోతోందా? ఉత్సాహం ఎట్లా ఉంది మీలో? 4 గంటలు షో ఇచ్చిన కేసీఆర్ని చూస్తేనే ఇలా కాంగ్రెస్ నాయకుల లాగులు నడుస్తున్నాయి. ఎందుకంటే గౌరవ కేసీఆర్ గారు ఈ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఈరోజు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి బయలుదేరుతున్నాడు. నిన్న మిర్యాలగూడకు బయలుదేరితేనే, సూర్యాపేటకు బయలుదేరితేనే వాళ్ళు ఇక్కడున్నటువంటి మంత్రులు, ఇక్కడున్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇలా వణుకు స్టార్ట్ అయింది.
ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి కోసం ఎదురు చూస్తున్నారంటే రైతు బంధు రానటువంటి రైతులు ఎదురు చూస్తున్నారు. ఇవాళ కళ్యాణ లక్ష్మి రానటువంటి బిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఆసరా పెన్షన్ 4,000 పెంచకుంటే అమ్మలు ఎదురు చూస్తున్నారు. ఇవాళ అన్ని వర్గాల ప్రజలు ఈ భువనగిరి అంబేద్కర్ చౌరస్తాలో 6 గంటలకు రానున్న ముఖ్యమంత్రి కోసం తొలి ముఖ్యమంత్రి కోసము ఇక్కడికి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ తొండి మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి బోగస్ మాటలు చెప్పినటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు లాస్ట్కు గౌరవ కేసీఆర్ గారు కట్టించినటువంటి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దిక్కయిండి. ఆయనకు ఎక్కడైతే ఏం కాదు యాదాద్రి నరసింహస్వామి మీద ఒట్టేస్తానన్న ప్రజలు నమ్ముతారేమో అనే ఉద్దేశంతో ఇక దేవుని మీద ఒట్లేసుడు స్టార్ట్ అయింది. వాని బతుకు ఇలా బయట పెట్టుకునే పరిస్థితి అయిపోయింది. ఇదే చౌరస్తాలో మొన్న ఆయన ముఖ్యమంత్రిగా వస్తే ప్రజలు లేరు. ఇలా నవ్వుల పాలైనటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఇక్కడ మంచి ఒక సామ్యుడైనటువంటి క్యామ్ మల్లేశం అభ్యర్థిగా ప్రకటించినందుకు అన్ని వర్గాలు బహుజన బిడ్డలందరూ కూడా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. తొలి ముఖ్యమంత్రి గారి మాటలు వినడానికి ఇక్కడ ఉన్నటువంటి యువకులు కానివ్వండి, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాడు, దొంగ మాటలు చెప్పిర్రు. ఇలా కేసీఆర్ కిట్టు లేదు, రైతు బంధు లేదు, తులం బంగారం లేదు, రైతు బీమా లేదు, ఇన్ని అబద్ధాలు చెప్పిన ప్రజలను తప్పకుండా ఒక భ్రమలో పెట్టి కొంత మేరకు ఆయన సక్సెస్ అయింది. కానీ రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి గారు అంటున్నారు సార్, కోమటిరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా కేసీఆర్ గారు భువనగిరికి వచ్చే అర్హత లేదంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉంటారు, జాగ్రత్తని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. మీ గులాబీ సైనికులు భయపడతారా అండి? కేసీఆర్ గారు వస్తూ ఉంటే వాళ్ళకి ఎందుకు అంత? కోమటిరెడ్డికి కూడా ఒక అర్హత ఉన్నదండి. తమ్ముడు మొన్న బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే పోటీ చేస్తే బీజేపీ ఓటు ఏమన్నటువంటి దద్దమ్మని ఈడ ముఖ్యమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పిన వానికి సిగ్గు లేదు, వీనికి సిగ్గు లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న నవ్వుకుంటే ప్రెస్ మీట్లో అన్ని అర్హతలు ఉన్నటువంటి కోమటిరెడ్డి అంటారు. వీళ్ళు అమ్మని పెన్లాన్ని తిట్టుకుంటారు, గలీజ్ మాటలు తిట్టుకుంటారు, అన్ని వాళ్ళే తిట్టుకుంటారు, ఓటుకు నోటుకు దొంగ అని తిట్టుకుంటారు. వీళ్ళు మర్యాద గురించి సమాజంలో ముఖ్యమంత్రి అంటే గౌరవంగా బతకాలి. ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఉద్యమాలు చేసినటువంటి కేసీఆర్ని చూసి నేర్చుకోవాలి వాళ్ళు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక హుందాతనంతో, ఒక మంచి సాంప్రదాయంతో ఈ తెలంగాణలో అన్ని వర్గాలు అన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఇక్కడ చాలా మందికి ఉపాధి కల్పించినటువంటి కేసీఆర్ ఇవాళ వాళ్ళని చూస్తే వీని భాష చూస్తే ఇక్కడ పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ ప్రజలందరూ అప్పటికే అడావుడైపోయింది. కేసీఆర్ని ఎప్పుడు చూడాలా? కేసీఆర్ని మన టీవీలలో చూస్తేనే ఎల్ఈడి షోలు పెట్టుకొని అన్ని పెట్టుకొని మా దేవుణ్ణి చూసినట్టుగా ఫీల్ అయ్యారు. ఎందుకు మేము కేసీఆర్ని కొంత పొరపాట్లు కొన్ని వర్గాల వాళ్ళు కొంత పొరపాట్లు చేసి ఉండొచ్చు, కానీ కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నాం. కానీ మేము ఇంత పొరపాటు చేస్తామని ప్రజలు కూడా అనుకుంటున్నారు. కాబట్టి మేము ముఖ్యంగా రైతుల పక్షాన ఇవాళ తాగుతందుకు నీళ్ళు లేవు, సాగుకు నీళ్లు లేవు, చెరువులలో నీళ్లు లేవు. కనీసము ఇక్కడ ఉన్నటువంటి దరిద్రులు చేసినటువంటి ఫ్లోరిన్ని ప్రాలదోలినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి భగీరథుడు కేసీఆర్ అని ఎదురు చూస్తేందుకు రెడీగా ఉన్నారు. ప్రజలందరినీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చెప్తున్నాము, ఎక్కడొచ్చినా కానీ ఈ సభాస్థలికి చేరుకుంటేందుకు కొంచెం దూరంలోనే వెహికల్ పెట్టుకొని ఇక్కడికి రావాల్సిందిగా మేము మా కార్యకర్తలని ప్రజల్ని కోరుకుంటున్నాం. ఈ విధంగా భువనగిరిలో మనకు ఉత్సాహం కనపడుతూ ఉంది. చూడొచ్చు, పెద్ద ఎత్తున భువనగిరి పట్టణం అంతా కూడా గులామయంగా మారింది. గులాబీ తోరణాలతో ఈ ప్రాంతం అంతా కూడా సందడిగా మారింది. కేసీఆర్ గారు వస్తున్నటువంటి సమాచారంతో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఇక్కడ తరలి వచ్చి కేసీఆర్ గారిని చూసేందుకు, ప్రసంగం వినేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ప్రస్తావించే ప్రతి ఒక్క అంశం పట్ల కూడా కూలంకషంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో తెలంగాణ ఏ విధంగా ఉండే, విద్యుత్ సంబంధించి, వ్యవసాయం సంబంధించి, ప్రధానంగా తాగునీరు సంబంధించి ఏ విధంగా ఉండే, ఈ 4 నెలల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆగం చేసింది, ఏ విధంగా కరెంటు బంద్ అయింది, ఏ విధంగా వ్యవసాయం సంబంధించినటువంటి అంశం కూడా అస్తవ్యస్తంగా జరిగిందనేది కూడా వివరిస్తూ ఉన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి మనం జలకిస్తే మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి హక్కులను కూడా కాపాడినట్టు అవుతుంది. తెలంగాణ హక్కులకు కాపాడేటువంటి ఏకైక బాధ్యత బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఉంటుంది. తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తిగా, తెలంగాణ సాధించినటువంటి వ్యక్తిగా, తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చినటువంటి తనకు మాత్రమే తెలంగాణ అంటే ప్రేమ ఉంటుంది. తెలంగాణ హక్కులు అంటే బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే హక్కు ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఇవన్నీ కూడా ప్రభావం చూపబోతా ఉన్నాయి. ఈ భువనగిరి నుంచి క్యామ మల్లేష్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రచారాన్ని ఉధృతంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు క్యామ మల్లేష్కి మద్దతుగా కేసీఆర్ చేసినటువంటి ఈ ప్రచారం మరింత ఊపందుకోబోతా ఉంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు ఉత్సాహం నింపబోతా ఉంది, కాడేరులో భరోసా నింపబోతా ఉంది. మొత్తంగా మరి కాసేపట్లో ప్రారంభమవుతున్నటువంటి ఈ రోడ్ షోకి భువనగిరి అంతా కూడా సర్వసిద్ధమైంది, గులామయమైంది. ఓవర్ టు యూ.